అండి నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఇడ్లీ, దోశ, ఊతప్పం ఇలాగే వేడివేడి అన్నంలో తినడానికి కూడా అస్సలు స్టవ్తో పని లేకుండా మనం టేస్టీగా కొత్తిమీరతో ఒక చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఇలాగా కడిగి శుభ్రం చేసుకున్న 2 కట్టల కొత్తిమీర, అలాగే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి. దీనికైతే స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే నానబెట్టి పెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు. వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా తుంపి వేసుకోండి, మనకి ఈజీగా అది గ్రైండ్ అయిపోతుంది. అలాగే కొద్దిగా సాల్టు. ఇప్పుడు దీంట్లో వాటర్ పోయకుండా దీన్ని ఇలా మెత్తగా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. అంతే, ఈ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మీకు నచ్చిన టిఫిన్తో కానీ రైస్తో కానీ ఎంజాయ్ చేయండి. సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.